పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు అందరికీ ఎంతో అవసరమని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాల, దీనాపూర్ క్రిస్టియన్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వేయాలని అధ్యాపకులని కోరటం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కొత్తపల్లి కోటేశ్వరరావు, మండవ చిన్న నరసింహారావు, యనమాల ప్రకాష్, పేరికల లూర్దయ్య, జనసేన నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ లో వివిధ రకాలైన వ్యక్తులు వెళ్తారు. ఒకటి గ్రాడ్యుయేట్స్ నుంచి కొంతమందిని ఎన్నుకుంటారు వాళ్ళ ప్రతినిధులుగా. తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులుగా కొంతమంది ఉంటారు. అంటే ఎంపీటీసీ, అంటే బ్రహ్మయ్య గారు, కాలేజ్ ప్రిన్సిపాల్స్, యాజమాన్యం తరఫున కరస్పాండెంట్ గారు కూడా ఒక స్వాగతం కలిగారు. వారికి ఇతర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. వచ్చిన పని స్పష్టం. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పట్టభద్రులు అయిన వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకుంటారు. ఇక్కడ నమోదు చేయని వాళ్ళు కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు. బీమార్క్స్ ఇతర కోర్సులు చదువుతున్న వాళ్ళు, కాస్త మెచ్యూరిటీ వచ్చిన విద్యార్థులు ఉన్నారు కాబట్టి మాట్లాడటం మంచిదే అని చెప్పి నా ఉద్దేశం. గ్రాడ్యుయేట్ ఎన్నికలకి ప్రొసీజర్ అంతా చెప్పేశారు. అందులో పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ముఖ్యంగా మేము వచ్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అతను మాజీ మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు నడుపుతున్నాడు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అనేక రకాలుగా పనిచేసిన వ్యక్తి, అనుభవజ్ఞుడుగా ఉన్నట్టు చేత అతనికి మద్దతు ఇవ్వమని నేను అడగడానికి వచ్చాను. ఎందుకంటే మేము ఎన్నికల ముందు, జనరల్ సాధారణ ఎన్నికల ముందు కలిసి పోటీ చేశాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. అందులో భాగంగా తాడికొండలో నన్ను కూడా గెలిపించారు. ఈ 164 మంది అసెంబ్లీలో ఉన్నారు. భారత రాజ్యాంగం మనకి ఏం చెప్తుందంటే పరిపాలనలో ఎగువ సభ, దిగువ సభ